ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టైటన్స్ చెడుగుడు. నేను మీ వింధ్య. వీక్ 5లో తెలుగు టైటన్స్ వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత యూపీ యోధాస్ మీద ఆడింది, కానీ ఆ తర్వాత ఓడింది. బట్ ఆ మ్యాచ్లో పాజిటివ్స్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ తరఫున ఒక స్టార్ పుట్టుకొచ్చాడు. అది మాత్రమేనా, ఒక హికప్ కూడా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ జాయిన్ అవుతున్నారు. లెట్స్ లిసన్ ఫ్రమ్ హిమ్. 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత మన వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోతే యూపీ యోధాస్ 4 మ్యాచ్లు ఓడిన తర్వాత ఒక మ్యాచ్ గెలుస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న తెలుగు టైటన్స్కి ఫైనలీ ఒక బ్రేక్ అయితే పడింది. ఎందుకంటే వరుసగా 4 మ్యాచ్లు గెలుస్తూ వచ్చారు. అండ్ ఎప్పుడూ లేనిది ప్రతి సీజన్లో కూడా ఇబ్బంది పడుతున్న తెలుగు టైటన్స్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా ఆడారు. మరి అలాంటి తెలుగు టైటన్స్కి యూపీ యోధాస్ ఒక బ్రేక్ అయితే వేసింది. 6 పాయింట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, పెద్ద మార్జిన్ కాకపోయినప్పటికీ కూడా తెలుగు టైటన్స్ తప్పకుండా ఒక పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఆ పాజిటివే విజయ్ మాలిక్. ఎప్పుడైతే పవన్ కుమార్ షరావత్కి ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత ఇంజ్యూరీ అయ్యిందో, దాని తర్వాత విజయ్ మాలిక్ ఆడిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, 15 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. కానీ ఒక మైనస్ పాయింట్ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, తెలుగు టైటన్స్కి విజయ్ మాలిక్ మినహాయించి మిగతా రైడర్, ఎస్పెషల్లీ నర్వాల్ నుంచి కావాల్సిన సపోర్ట్ అయితే దొరకలేదు. అండ్ అంతేకాకుండా డిఫెన్స్లో కూడా కాస్త వెనకబడ్డారని చెప్పుకోవాలి. తెలుగు టైటన్స్ గెలిచిన ప్రతి మ్యాచ్లో కూడా డిఫెన్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తే, కానీ ఈ ఓడిపోయిన యూపీ యోధాస్ మ్యాచ్లో ఆశించిన స్థాయిలో డిఫెన్స్ అయితే పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా కిషన్ దుల్ కానీ, సాగర్ కానీ, అంకిత్ కానీ, వీళ్ళ నుంచి ఎక్కువ ఫెయిల్ ట్యాకిల్స్ చూసాం. కానీ ఇక్కడ భవానీ రాజ్పూత్ మాత్రం సాలిడ్గా హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ సాధించాడు. ఏ మాత్రము ఎఫర్ట్ లెస్ గా ఆడుతున్నారు, ఎఫర్ట్ పెట్టట్లేరు. డిఫెన్స్ మాత్రం చాలా స్లోగా ఉన్నారు. క్లియర్గా కోఆర్డినేషన్ లోపం అయితే కనపడింది. ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వటం వల్ల రైడర్స్ రావటం, ఎర్లీగా పాయింట్స్ కోసం, ట్యాకిల్స్ కోసం వెళ్ళటం, ఆ ట్యాకిల్స్ ఫెయిల్ అవటం, దానివల్ల తెలుగు టైటన్స్ మ్యాచ్ దూరం అవటం కూడా చూసాం. సో యూపీ యోధాస్ లాంటి స్ట్రాంగ్ సైడ్ పైన గెలుచుంటే బాగుండేది. ఎందుకంటే పునేరి లాంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ని ఈజీగా ఓడించినటువంటి తెలుగు టైటన్స్ యూపీ యోధాస్ పైన కూడా గెలుచుంటే బాగుండేది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, పాజిటివ్ పాయింట్స్ అయితే మాత్రం విజయ్ మాలిక్ గురించి మాట్లాడుకోక తప్పదు. విజయ్ మాలిక్ మిడ్ లైన్, వాక్ లైన్, yes 1 పాయింట్. సాలిడ్ ఎఫర్ట్ గా ఆడుతున్నారు, అందరు కలిసి కట్టుగా ఆడుతున్నారు. ఇక్కడ సుమిత్ మల్టీ రైట్ పాయింట్ వస్తుంది. విజయ్ మాలిక్. యూపీ యోధాస్ పైన జరిగిన మ్యాచ్లో పవన్ కుమార్ షరావత్ ఇంజురీ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఒక పెద్ద కన్సర్న్లా మారింది. అండ్ సాలిడ్గా ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశారు, కానీ అక్కడ పవన్ షరావత్ కి కొంచెం ఇంజూర్ కన్సర్న్ అయితే కనబడుతుంది. అది పెద్దది కాకూడదని కోరుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆ ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత తను బెంచ్ పైకి వెళ్ళాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, ఈజ్ టోటలీ ఫిట్. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడతారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ దొరికింది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్లో ఒక ఇంజురీ క్యారీ చేశాడు. హోప్ఫుల్లీ ఈ ఇంజురీ పెద్దది కాకూడదు అనుకున్నాం. అండ్ ఆ ఇంజురీ పెద్దది కాకుండా ఒక మైనర్ ఇంజురీ లాగా మనకి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. హోప్ఫుల్లీ పవన్ ఫిట్ అయి కనుక నెక్స్ట్ మ్యాచ్కి వస్తే మాత్రం తెలుగు టైటన్స్ ఏదైతే ఆ గెలుపు బాట ముందుకు వెళుతూ ఉందో అదే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ మాటలు విన్నాం కదా. ఆ స్టార్ ప్లేయర్ అండ్ ఆ స్టార్ ప్లేయర్ని మ్యాట్ మీదకి తీసుకొచ్చినటువంటి కోచ్ ఏం మాట్లాడారో ఈ గేమ్ గురించి ఒక్కసారి విందాం. ఇంజురీ అయింది కాబట్టి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాము, తెలుస్తుంది. డాక్టర్ చూసిన తర్వాత ఏం చెప్తారో దాన్ని బట్టి తెలుస్తుంది. పవన్ ఇంజురీ అవ్వడం చాలా బాధాకరం. బాగా ఆడుతున్నాడు, ప్రతి మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కానీ మ్యాచ్లో తనకి ఇంజురీ అవ్వడం వల్ల వెనకపడ్డాము. డిఫెన్స్ కూడా కొంచెం బాగా ఆడుండాల్సింది. 30 పాయింట్ల వరకు మేము బాగానే ఆడుతూ వచ్చాము. లాస్ట్ 7-8 పాయింట్లలోనే వెనక్కి తగ్గాము. వాళ్ళ టీం కూడా చాలా బాగా ఆడుతూ వస్తున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఇప్పుడు వచ్చే ప్రతి మ్యాచ్ కోసం మేము రెడీగా ఉన్నాం. చూద్దాం, కష్టపడుతున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. కోచ్ చెప్పే విధంగానే మేము చేస్తున్నాం. చూద్దాం. ఏదైనా ఒక టీం గెలుస్తున్నప్పుడు ఫ్యాన్ సపోర్ట్ ఉండడం మామూలే. కానీ ఒక టీం ఓడినప్పుడు ఫ్యాన్ సపోర్ట్ ఉందంటే ఆ ఆట అంత అద్భుతంగా ఉన్నట్టు. మరి తెలుగు టైటన్స్ ఆట తీరు నచ్చినటువంటి ఫ్యాన్స్ స్టిల్ తెలుగు టైటన్స్కి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఆ సపోర్ట్ టీంని ఎంతవరకు మోటివేట్ చేసింది, ఇంతకీ వాళ్ళు ఏమన్నారు ఒకసారి విందామా. జిందాబాద్ జిందాబాద్ తెలుగు టైటన్స్ జిందాబాద్ కింద మీద ఉప్పు తెలుగు
ఒక లెవెల్ ఆడుతున్నాడు పవన్ షెరావత్. ఇంకోటి పాటు ఆశీష్ నర్వాల్ అయితే బాగా ఒక కంబ్యాక్ ఇచ్చేసి మంచి ఒక రైడ్ సపోర్ట్గా నిలవడంతో బాగా ఇప్పుడు ముందుకు దూసుకెళ్తుంది తెలుగు టైటన్స్. అందుకు తెలుగు టైటన్స్ కోచ్ గారికి హ్యాట్స్ ఆఫ్. తెలుగు టైటన్స్ కోచ్ గారికి మొత్తం ప్రతిభ అంతా తెలుగు టైటన్స్ కోచ్ గారికి చెందాలని కోరుకుంటున్నాను. లాస్ట్ సీజన్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది తెలుగు టైటన్స్, బట్ ఈ సీజన్లో డిసప్పాయింట్ అనేది లేకుండా ప్రతిసారి చూసిన ప్రతి మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నాము. అంత బాగా తెలుగు టైటన్స్ ఆడుతుంది. ప్రతి మ్యాచ్ అంటే ప్రేక్షకులు ఆనందిస్తున్నారు. చివరి క్షణాల దాకా వెళ్ళి చివరికి మనమే గెలుస్తున్నాము. ఆ ఆనందం ఇంకా మనకి రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ద తెలుగు టైటన్స్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచెస్. కప్పు గెలవాలి, మన వాళ్ళు తీసుకురావాలి కప్పు మనకి. కబడ్డీ ఇది మన ఆట, మన మట్టిలో పుట్టినటువంటి ఆట. ఇది మన చెడుగుడు. మరి ప్రతి వారం మీ ముందుకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే తీసుకొచ్చేస్తున్నాం కదా. మరి ఈ వారం విజయనగరంలోని నెల్లిమర్ల జిల్లాకి వెళ్ళిపోతున్నాం. మరి అక్కడ బోల్డ్ అంత మంది కబడ్డీ ఆడుతుంటారంట, కానీ వాళ్ళకి లైఫ్లో ఓటం అనేదే తెలీదు. మరి వాళ్ళు కబడ్డీ కోసం ఏం చేశారు, మరి చెడుగుడు వాళ్ళకి తిరిగి ఏమిచ్చింది, ఈ ఇన్స్పైరింగ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లాలో ఓ క్రీడా గ్రామం. క్రీడల పట్ల పట్టుదల, తపన మరియు స్ఫూర్తి కలయికే ఈ గ్రామం. పేరు నెల్లిమర్ల. ఇండియా మన ఆంధ్రాలో మంచి పేరుందండి మా నెల్లిమర్లకి. నెల్లిమర్ల టీం వస్తుంది అంటే విన్నయ్య రావడం కానీ పోవడం అనేది, మ్యాచ్లు పోవడం అనేది మాకు తెలియదు. నెల్లిమర్ల అంటే కబడ్డీ, కబడ్డీ అంటే నెల్లిమర్ల. గత 36 సంవత్సరాలుగా ఈ గ్రామం కబడ్డీని కేవలం ఆటగానే కాకుండా తమ జీవన విధానంగా మార్చుకుంది. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క విలేజ్కి నేమ్ వస్తుంది ఆ గేమ్ వల్ల. అలాగే కబడ్డీ వలన నెల్లిమర్లకి నేమ్ సార్. అదే సమయంలో ఈ గ్రామ యువకులు కబడ్డీకి కొత్త ఊపు తెచ్చారు. ఒకప్పుడు సరదాగా ఏటిగట్టున కబడ్డీ ఆట ఆడుకునేవారు మెల్లగా జిల్లా స్థాయి పోటీల వరకు చేరారు. అయితే వారి ఆట నైపుణ్యాలు చాలకపోవడంతో గ్రామ పెద్దలు వారి లోపాలను పూరించేందుకు వీరికి శిక్షణ అవసరమని భావించి వారిని కబడ్డీలో శిక్షణ తీసుకోమని చెప్పారు. ఫస్ట్ ఇక్కడ కబడ్డీ లేదండి, ఆ ఏట్లో ఆడుకుంటామండి. గ్రామ పెద్దల సలహా మేరకు యువ కబడ్డీ క్రీడాకారులు విజయనగరంలోని భగవాన్ దాస్ గారి వద్ద శిక్షణ తీసుకోవడానికి వెళ్లారు. ఈ గ్రామంలోని క్రీడాకారుల టీమ్ స్పిరిట్ చూసి భగవాన్ దాస్ గారు వీరికి శిక్షణ ఇచ్చారు. కుర్రోలు టీమ్ స్పిరిట్ చూసి వీళ్ళకి ఎలాగైనా కోచింగ్ ఇస్తే మంచి అభివృద్ధిలోకి వస్తారని విజయనగరం వచ్చామంటే అప్పుడు విజయనగరం వెళ్ళి వీళ్ళు నేర్చుకుంటేవారండి. ఈ శిక్షణ వారి ఆటలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అడుగులు వేస్తూ నెల్లిమర్ల యువకులు క్రమంగా ఎదిగారు. నెల్లిమర్ల టీం అనేది ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో ఏదో ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ ఏదో ప్లేస్లో నెల్లిమర్ల క్రీడాకారులు అనేవారు ఖచ్చితంగా ఉండేవారు. మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడి గోల్డ్ మెడల్ కొట్టాం. అందుకే ఈ గ్రామంలోని వారు భగవాన్ దాస్ గారిని ప్రథమ గురువుగా చూడడమే కాకుండా భక్తి మర్యాదలతో పూజిస్తారు. మా తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే రెండో జన్మ గురువుగారు కబడ్డీ ద్వారా పెట్టి మమ్మల్ని మాత్రం చూసుకున్నందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని మేము కంఠపదంగా చెప్తున్నాను సార్. నెల్లిమర్ల గ్రామం నుండి రామారావు గారు జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను సాధించారు. తర్వాత 1988లో వీరు కూడా శిక్షకుడిగా మారి గ్రామ యువకులకు శిక్షణ ఇస్తూ దేశం గర్వించే ప్లేయర్లను తయారు చేస్తున్నారు. ఈరోజు నెల్లిమర్లలో నేను ఇంచుమించు 200 మంది జాతీయ స్థాయి ప్లేయర్స్ని తయారు చేశానండి. అనేక మంది కబడ్డీ క్రీడాకారులు క్రీడా కోటాలో రైల్వే పోలీస్ శాఖ, ఇండియన్ ఆర్మీ వంటి విభాగాల్లో ఉద్యోగాలను సంపాదించారు. ఎయిర్ ఫోర్స్ అవనండి, నావీ అవ్వండి, మిలిటరీ అవనండి, రీసెర్చ్లోనే అవనండి, పోలీస్ అవనండి, అన్ని దీనిలోనూ కూడా మా పిల్లలు ఉన్నారండి. సుమారు 80 మంది ఈ గ్రౌండ్లో ఆడిన కుర్రవాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు చేస్తున్నారండి. ఈ నెల్లిమర్ల గ్రామంలో కబడ్డీ కేవలం ఒక ఆట కాదు,
అది వారి జీవన విధానం. ఈ మట్టిని నమ్ముకొని చాలామంది మాణిక్యాలుగా తయారయ్యాం సార్. ఊర్లో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది కబడ్డీ వల్ల వచ్చిందండి. సరదాగా ఏటిగట్టున మొదలైన వీరి ప్రయాణం జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేలా చేసింది. బంగారు పథకాలు 10 ఉన్నాయండి, 15 వెండి పథకాలండి, 17 కాంస్య పథకాలు గెలిచామండి ఆల్ ఇండియాలో. మేము ఆడేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా విన్ అయ్యి రావడం కానీ పోవడం అనేది, మ్యాచ్లు పోవడం అనేది మాకు తెలియదండి. ఈ కబడ్డీ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రీడ నెల్లిమర్లలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక మార్గదర్శకంగా మారింది. నెల్లిమర్ల అంటే ఎవరికో తెలియకపోయినా కబడ్డీ క్రీడాకారులు ఎక్కువగా ఉన్న గ్రామం ఏదంటే నెల్లిమర్ల. కబడ్డీ అంటే నెల్లిమర్ల, నెల్లిమర్ల అంటే కబడ్డీ. కబడ్డీ అంటే నెల్లిమర్ల, నెల్లిమర్ల అంటే కబడ్డీ అండి. ఈ గ్రామం పేరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మన చెడుగుడు స్టోరీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పటి నుంచి మన తెలుగు టైటన్స్ లక్ష్యం ఒకటే, పాయింట్స్ టేబుల్లో టాప్ 6 పొజిషన్స్లో ఉండడం. ఆల్మోస్ట్ ప్రతి టీంతో కూడా ఆడేశారు కాబట్టి మరి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలంటే టాప్ 6లో ఉండాల్సిందే. మరి ఇక్కడి నుంచి మన స్ట్రాటజీస్ అయితే క్లియర్గా ఉండాలి అండ్ పవన్ సెరావత్ తిరిగి టీంలోకి రావాలి. ఇదే కదా మనం అంతా కోరుకునేది. తెలుగు టైటన్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం. అండ్ లైవ్ కబడ్డీ యాక్షన్ కోసం మీరైతే ఎప్పటికప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగు చూస్తూనే ఉండండి.